క్వశ్చన్ నెంబర్ 1. ట్రినిడాడో అండ్ టొబాగో నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు? ట్రినిడాడో అండ్ టొబాగో దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు స్టూవర్ట్ యంగ్. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి 8వ ప్రధానమంత్రి ఈ స్టూవర్ట్ యంగ్ అనమాట. ట్రినిడాడో అండ్ టొబాగో దేశానికి 8వ ప్రధానమంత్రి అనమాట. కాబట్టి నూతన ప్రధానమంత్రి వచ్చినప్పుడు మనం చదువుకుంటూ పోవాలి. ఇటీవలనే మనం కెనడా దేశ నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీని చెప్పుకున్నాం. మార్క్ కార్నీ బ్యాంక్ ఆఫ్ కెనడాకి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఆయన గవర్నర్గా పనిచేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆయన కెనడా దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట మార్క్ కార్నీ. అదేవిధంగా బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ పేరు మనం తెలుసుకున్నాం బ్రిటన్ ప్రధానమంత్రిగా. కాబట్టి నూతన ప్రధానమంత్రులు, నూతన ప్రెసిడెంట్లు, నూతన నియామకాలు జరిగినప్పుడు వాటిని చదువుకోవాలి. ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ నూతన ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఈ స్టూవర్ట్ యంగ్ అనమాట. స్టూవర్ట్ యంగ్. చూడండి, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ భాష ఇంగ్లీష్. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ కరెన్సీ డాలర్. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రెసిడెంట్ క్రిస్టిన్ కార్లో కాంగాలో ప్రెసిడెంట్ అనమాట. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రధానమంత్రి స్టూవర్ట్ యంగ్. నా నుంచి మీకు క్వశ్చన్. ఇప్పుడు ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అధ్యక్షుడు ఈ సంవత్సరం మన భారతదేశానికి చీఫ్ గెస్ట్గా ఏ దానికి హాజరయ్యాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టిన్ కార్లో కాంగాలో మన భారతదేశంలో ఏ సమావేశానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యాడు ఈ ఏడాది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, వరుణ పేరుతో జరిగే సంయుక్త నావికా విన్యాసాలలో భారత్ ఏ దేశంతో కలిసి పాల్గొన్నది? భారతదేశం ఏ దేశంతో కలిసి నావికా విన్యాసంలో పాల్గొన్నది అంటే కనుక ఆన్సర్ ఫ్రాన్స్ దేశము మరియు భారత్ రెండూ కలిసి జరిపేటువంటి సంయుక్త నావికా విన్యాసం పేరు వరుణ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వరుణ ఈ ఏడాది జరిగే ఎడిషన్ 23వ ఎడిషన్ 23. ఈ ఏడాది మన భారతదేశం జరిగింది. అరేబియా సముద్రంలో నిర్వహించబడింది. అరేబియా సముద్రంలో మన భారతదేశానికి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌక పాల్గొంది. ఐఎన్ఎస్ విక్రాంత్ విమానవాహక నౌక పాల్గొంది. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి చార్లెస్ డి కల్లే అనేటువంటి విమానవాహక నౌక పాల్గొంది. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి చార్లెస్ డి కల్లే అనేటువంటి విమానవాహక నౌక పాల్గొంది. ఎడిషన్ 23వ ఎడిషను అరేబియా సముద్రంలో జరిగింది. భారత్ నిర్వహించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొంది. మొట్టమొదటి ఎడిషన్ 2001లో స్టార్ట్ అయిందనమాట. వరుణ ఎడిషన్ 2001. ఇది నావికా విన్యాసం అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ నేవీ, ఫ్రాన్స్ నేవీ రెండు దేశాల నేవీలు పాల్గొంటాయి అన్నమాట ఈ విన్యాసాలలో. కాబట్టి ఇండియా మరియు ఫ్రాన్స్ రెండూ కలిసి సంయుక్తంగా జరిపేటువంటి నావికా విన్యాసం పేరు వరుణ. కొన్ని నావికా విన్యాసాలు చెప్తా, నోట్ చేసుకోవాలి. మలబార్ నావికా విన్యాసం. మలబార్ ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు జరిపేటువంటి విన్యాసం అన్నమాట. అదే మలబార్ నావికా విన్యాసం. నెక్స్ట్
ఐఎన్డిఆర్ఏ, ఇండియా రష్యా జరిపే నావికా విన్యాసం ఇండియా మరియు రష్యా. స్లినెక్స్, ఎస్ఎల్ఐఎన్ఈఎక్స్. ఎస్ఎల్ అంటే ఇక్కడ శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. స్లినెక్స్, స్లినెక్స్ అంటే ఇండియా శ్రీలంక అనమాట. సింబెక్స్, ఎస్ఐఎంబిఈఎక్స్, సింగపూరు ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్ అంటారు. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సైజ్, అదే సింబెక్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. స్లినెక్స్, సింబెక్స్, మలబారు, ఇంద్ర, వరుణ ఇవి చాలా ముఖ్యమైనటువంటి నావికా విన్యాసాలు. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఓకేనా, భారతదేశము బంగ్లాదేశ్తో జరిపేటువంటి సంయుక్త సైనిక వ్యాయామం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. బంగ్లాదేశ్తో. థర్డ్ క్వశ్చన్, ఐయుసిఎన్ గ్రీన్ లిస్ట్లో 4కి చోటు దక్కగా క్రింది వానిలో లేనిది ఏది? చూడండి, ఐయుసిఎన్ గ్రీన్ లిస్ట్లో 4కి చోటు దక్కింది, క్రింది వానిలో లేనిది అడుగుతున్నాడు. 4 చెప్తున్నా, నోట్ చేసుకోండి ముందు. ఐయుసిఎన్ గ్రీన్ లిస్ట్లో చోటు దక్కనిది ఏదని తెలుసుకునే ముందు 4 ఉన్నాయి కాబట్టి 4 నోట్ చేసుకోండి, తర్వాత మీరే ఆన్సర్ చేస్తారు. షెరావన్ నేచర్ రిజర్వ్, ఒకటవది షెరావన్ నేచర్ రిజర్వ్ అనమాట. ఈ షెరావన్ నేచర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియా. నెంబర్ 2, అకాబా మ్యారైన్ రిజర్వ్ ఏ దేశం అంటే జోర్డాన్. ఈ అకాబా మరైన్ రిజర్వ్ వచ్చేసి జోర్డాన్. నెంబర్ 3, సర్బు నైర్ ప్రొటెక్టెడ్ ఏరియా. ఈ సర్బు నైర్ ప్రొటెక్టెడ్ ఏరియా అనేటువంటిది యుఏఈలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది, యుఏఈలో ఉంది. నెంబర్ 4, కింగ్ అబ్దుల్ అజీజ్ నేచర్ రిజర్వ్. ఈ కింగ్ అబ్దుల్ అజీజ్ నేచర్ రిజర్వ్ వచ్చేసి సౌదీ అరేబియాలో ఉంది. కాబట్టి చెప్పిన వాటిలో ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ షెరాన్ నేచర్ రిజర్వ్ ఉంది, ఇది సౌదీ అరేబియాలో. సెకండ్ ఆప్షన్ అకాబా మరైన్ రిజర్వ్ ఉంది, ఇది జోర్డాన్లో. థర్డ్ ఆప్షన్ సర్బు నైర్ ప్రొటెక్టెడ్ ఏరియా ఉంది, ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో ఉన్నది లేదు, సుందర్బన్ నేచర్ రిజర్వ్ అనేటువంటిది ప్రజెంట్ చేర్చబడలేదు. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి. 4 చెప్పినా 4 నోట్ చేసుకోండి. ఐయుసిఎన్ అంటే ఏం లేదు, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ నేచర్, ప్రకృతిని పరిరక్షించడం కోసం ఉన్నటువంటి అంతర్జాతీయ సమితి అనమాట. ప్రకృతి పరిరక్షణ కోసం ఉన్నటువంటి అంతర్జాతీయ సమితి ఏదంటే కనుక ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అంటారు. ఈ ఐయుసిఎన్ ఏర్పడిన సంవత్సరం 1948. ఐయుసిఎన్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్ అనమాట. మన ఐయుసిఎన్లో రెడ్ లిస్ట్ అని చదువుతాం. అంటే అంతరించిపోయే దశలో ఉన్న జంతువులను ఐయుసిఎన్ ఏం చేస్తుంటే కనుక రెడ్ లిస్ట్లో చేరుస్తుందన్నమాట. అట్లా అనమాట. ఇప్పుడు గ్రీన్ లిస్ట్, ఇది ప్రకృతికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటాయన్నమాట. వాటిని పరిరక్షించడం కోసం ఆ గ్రీన్ లిస్ట్లో ఈ 4ని చేర్చిందనమాట ఇప్పుడు ఐయుసిఎన్. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని చదువుకోవాలి అవి ఏ దేశాల్లో ఉండే అవేవి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటి అంటే కనుక
ఇటీవల రామ్సర్ కన్వెన్షన్లో భారతదేశానికి చెందిన 4 చోటు దక్కించుకున్నాయి రీసెంట్గా. రామ్సర్ కన్వెన్షన్లో 4కి చోటు దక్కింది రీసెంట్గా. అదేవిధంగా రామ్సర్ కన్వెన్షన్లో మొట్టమొదటిసారిగా 2 నగరాలు మన భారతదేశ నగరాలు చోటు సంపాదించాయి. కాబట్టి 4 ఒక 2 నగరాలు మొత్తం 6 ఏవి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఇటీవల ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో చేరిన దేశం ఏది? ఇటీవల ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో చేరిన దేశం ఏది అంటే కనుక ఇక్కడ ఆన్సర్ న్యూజిలాండ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇండో పసిఫిక్ ఓషన్ సముద్రం ఏదైతే ఉందో, ఇండో పసిఫిక్ సముద్రం ఏదైతే ఉందో దాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశం మీద ఏర్పడిన ఇనిషియేటివ్ అనమాట ఇది. 2019లో భారతదేశం లాంచ్ చేసింది ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ను. 2019లో భారతదేశం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఆ రోజు 2019లో ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరిగింది థాయిలాండ్లోని బ్యాంకాక్లో. ఈస్ట్ ఏషియా సమ్మిట్ 2019లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగినప్పుడు భారతదేశం ఈ ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ను ప్రారంభించిందనమాట. అలా ఈరోజు ఒక దేశం జాయిన్ కావడం జరిగిందనమాట ఈ ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్, IPOA అంటారు సింపుల్గా. ఓకేనా, ఐపిఓఐ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవల రైసీనా డైలాగ్ అనేటువంటిది మన భారతదేశంలో ప్రతి ఏటా జరుగుతుంది. ఈ ఏడాది కూడా జరిగింది రైసీనా డైలాగ్. ఈ రైసీనా డైలాగ్ 8వ ఎడిషన్ జరిగింది. రైసీనా డైలాగ్ ఎక్కడ జరిగింది? రైసీనా డైలాగు యొక్క థీమ్ ఏమిటి? రైసీనా డైలాగ్కు ఏ దేశ ప్రధానమంత్రి హాజరయ్యారు? రైసీనా డైలాగ్కు చీఫ్ గెస్ట్గా ఏ దేశ ప్రధానమంత్రి హాజరు కావడం జరిగింది? కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్ రైసీనా డైలాగ్. 8వ ఎడిషను ఎక్కడ జరిగింది, థీమ్ ఏమిటి, ఎవరు హాజరయ్యారు చీఫ్ గెస్ట్గా? ఓకేనా, చాలా ఇంపార్టెంట్. చూద్దాం కామెంట్ బాక్స్లో ఎవరు చేస్తారు సమాధానం అని. అందరూ చేయాలని మేము కోరుకుంటాము, కానీ ఎక్కువగా మీరు ఓకేనా చేయడం లేదు. అంటే కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు ఎక్కువ రావడం లేదు. బాగా చదివితే కనుక ఖచ్చితంగా చేస్తారనమాట. ఏ రోజు ఆ రోజు చదువుతూ రండి, ఏ రోజు క్లాస్ ఆ రోజు వింటూ రండి. ఓకేనా, మీకు బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా. క్వశ్చన్ నెంబర్ 5. ఫ్రాంటియర్ సీడ్ అనే కార్యక్రమమును ఏ బ్యాంకు ప్రారంభించినది? ఫ్రాంటియర్ సీడ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ బ్యాంకు ప్రారంభించిందంటే ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. చూడండి, ఫ్రాంటియర్ సీడ్ అనేటువంటి చొరవ, దీన్ని ప్రారంభించిన వారు ADB. స్థానికంగా వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి, మూలధన మార్కెట్లను బలోపేతం చేయడానికి మరియు పసిఫిక్ ప్రాంతంలో స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఈ చొరవ, అదే ఫ్రాంటియర్ సీడ్ అనమాట. ఏ బ్యాంకు ప్రారంభించింది? ADB ఫుల్ ఫామ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ADB ఏర్పడిన సంవత్సరం 1966. ADB ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పైన్స్. ADB అనేటువంటిది ఇండో పసిఫిక్ రీజన్లో సర్వ్ చేస్తుంది అనమాట. ఏ రీజన్లో? ఇండో పసిఫిక్ రీజన్లో ఆసియా ఖండంలోని దేశాలను ఓకేనా సేవ చేసేది ADB బ్యాంక్ అనమాట. ADB బ్యాంక్. ADB ప్రస్తుత ప్రెసిడెంట్ మసాటో కండా, MASATO మసాటో కండా, KANDA కండా. మసాటో కండా ప్రజెంట్ ప్రెసిడెంట్ అనమాట ADBకి.
కాబట్టి ఇప్పుడు ఏడీబీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది, గుర్తుపెట్టుకోవాలి. ఆ కార్యక్రమం పేరు ఏదంటే కనుక ఫ్రాంటియర్ సీడ్ అనమాట. వరల్డ్ బ్యాంకు ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు? మన భారతీయుడు ఉన్నాడనమాట ప్రెసిడెంట్గా. ఓకేనా, భారతీయుడు ఉన్నాడు కాబట్టి ఆన్సర్ చేయాలి, ఇంపార్టెంట్. ఓకేనా, చూద్దాం ఎంతమంది చేస్తారు అనేది. క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6. మహిళల భద్రత కోసం శిష్టాచార్ స్క్వాడ్ను ఏ పోలీసులు ప్రారంభించారు? చూడండి, మహిళల భద్రత, బహిరంగ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ప్రారంభించినటువంటి ఒక పోలీస్ స్క్వాడ్ అనమాట ఇది. అదే శిష్టాచార్ పోలీస్ స్క్వాడ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏది చేసినా కూడా మనం చూసుకోవాల్సిందే, ఏ నగరంలో ఏది చేసినా కూడా మనం తెలుసుకోవాల్సిందే. ఓకేనా, కాబట్టి మహిళల భద్రత కోసం బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు శిష్టాచార్ స్క్వాడ్ను ప్రారంభించారు. శిష్టాచార్ స్క్వాడ్. ఇటీవల మనం చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా శక్తి టీం అనేటువంటిది ఒకటి పోలీసులకు సంబంధించి మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్లో శక్తి టీం. దాంతోపాటు ఇటీవలనే శక్తి యాప్ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాప్ అనమాట శక్తి యాప్. ఈ శక్తి యాప్ను అందరూ కూడా మహిళలు కావచ్చు, ఎవరైనా సరే వాటిని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి ఏవైనా అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే అందులో ఉన్నటువంటి బటన్ నొక్కితే కనుక అది ఆ శక్తి టీంకు అందుతుంది. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి మనల్ని రక్షించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి శక్తి యాప్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ప్రారంభించారనమాట. శక్తి యాప్, శక్తి టీము, అది కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా మనం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులను ఎవరికి అందిస్తారు? కొండా లక్ష్మణ్ బాపూజీ అనగానే ఆయన చేనేత నేత అనమాట. చేనేత నేత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం చేనేత కళాకారులకు, చేనేత డిజైనర్లకు అవార్డులను అందజేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ఏడాది నుంచి అవార్డులను అందిస్తారంట. దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లు ఎవరు ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. చేనేత కళాకారులు అయితే కనుక 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. చేనేత డిజైనర్లు అయితే కనుక 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. చేనేత కళాకారులకు 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. చేనేత డిజైనర్లు 5 ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారు దరఖాస్తు చేసుకుని అవార్డులకు అర్హులుగా పొందవచ్చు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట చేనేత కళాకారులకు, చేనేత డిజైనర్లకు అవార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇవ్వనుంది. ఇక నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే నంది అవార్డుల పేర్లను మార్చి ఈ ఏడాది నుంచి నంది పురస్కారాలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. అంటే నంది పురస్కారాలు పేరు మార్చింది, వాటిని ఈ ఏడాది నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సినిమాకు సంబంధించి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ అవార్డు ఏమిటి, ఏ పేరుగా మార్చారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంతో కలిసి స్కామ్ సే బచావోను ఎవరు ప్రారంభించారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంతో కలిసి స్కామ్ సే బచావోను ఎవరు ప్రారంభించారంటే కనుక మెటా, వాట్సాప్ గ్రూప్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అనేది ప్రభుత్వ రంగ సంస్థ. డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అనమాట. ఇది ఈ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానిని అరికట్టాలని
ఇప్పుడు స్కామ్సే బచావో అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని అంటే స్కామ్స్‌లను మనం అరికట్టాలి. అటు స్కామ్సే బచావోను ప్రారంభించారనమాట. ఎవరితో కలిసి అంటే గనక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ వాట్సాప్ గ్రూప్‌తో కలిసి ఈ ఓకేనా టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. వాట్సాప్ గ్రూప్. నా నుంచి మీకు క్వెషన్ ఏమిటంటే గనక ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ సేవలను పౌర సేవలను అందించిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది? అవి ఎన్ని సేవలు? దానికి సంబంధించిన ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. ఆ వాట్సాప్ నెంబర్ ఏది? ఎన్ని రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు? అది ఏ రాష్ట్ర ప్రభుత్వం? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. 9th క్వశ్చన్. దేశంలోనే తొలి పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏ నగరంలో ప్రారంభించారు? చూడండి, దేశంలోనే మొట్టమొదటి పీపీపీ అంటే ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ ప్రాసెసింగ్ కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనమాట. గ్రీన్ వేస్ట్ అంటే ఏం లేదు, మనం చెట్లు ఉంటాయి కదా, చెట్ల నుంచి ఆకులు వస్తాయి, చెట్ల ఆకులు, చెట్ల పుష్పాలు, చెట్ల యొక్క కొమ్మలు ఇవన్నీ పడిపోతాయి అన్నమాట. పడిపోయి చాలా వేస్టేజ్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాటిని వాల్యుబుల్ ప్రోడక్ట్స్గా మార్చుకోవడమే. చెట్ల ఆకులు, చెట్ల ఫలాలు, ఓకేనా కొమ్మలు, చెట్ల ఆకుల నుంచి దాని నుంచి ఏం చేస్తారంటే వాల్యుబుల్ ప్రోడక్ట్గా మార్చుకోవడమే అనమాట దీని యొక్క ఉద్దేశం. ఈ ప్లాంట్ దానికి సంబంధించిన ఒక ప్లాంట్ ఏర్పాటైంది. అది ఎక్కడ అంటే ఇండోర్లో, మధ్యప్రదేశ్లో. ఇండోర్ అనే నగరం మనకు తెలుసు. ఇండోర్ అంటేనే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో ప్రతిసారి ఇండోర్ టాప్లో ఉండడం మనం చూస్తూనే ఉంటాం. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులలో ఇండోర్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ రకంగా ఇప్పుడు ఇండోర్లో ఏకంగా అంటే ఇవి మనకు వేస్ట్ అవుతాయి కనుక ఏమవుతాయంటే కనుక అక్కడ మనకు క్లీన్ అంతా స్వచ్ఛ భారత్ అంటున్నాం కదా, స్వచ్ఛ భారత్లో భాగంగా అన్నింటినీ మనం చాలా చక్కగా ఉంచుకోవడమే. వేస్టేజ్ అయితే కనుక అది చుట్టుపక్కల కూడా మనకి చాలా అనారోగ్యాలకు దారితీస్తుంది అనమాట. కాబట్టి అలాంటివి లేకుండా దాన్ని చాలా చక్కగా చేయడమే. కాబట్టి ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. పీపీపీ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కనుక ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్. ఇప్పుడు మన కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మెయిన్స్ రాసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, డైలీ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8186006848. ఓకేనా. అదేవిధంగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు ఒకవేళ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, జీకే, బయాలజీ ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. ఓకేనా. ఎగ్జామ్ రాళ్ళు కనుక్కొని ఒకవేళ నచ్చితే మీరు ఎగ్జామ్ గ్రూప్లో డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కెచర్స్ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? చూడండి, స్కెచర్స్ కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించిందంటే ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా అంటేనే మనకు అందరికీ తెలుసు, చాలా ఫేమస్ బౌలర్ అనమాట. ఎంత ట్రిపికల్ మ్యాచ్ అయినా సరే తన యొక్క బౌలింగ్తో ఎన్నోసార్లు మనకి విజయాన్ని చేకూర్చినటువంటి బౌలర్ అనమాట జస్ప్రీత్ బుమ్రా. అటువంటి బుమ్రాని ఇప్పుడు ఈ యొక్క షూ కంపెనీ, ఈ స్కెచర్స్ అనేటువంటి కంపెనీ ఒక షూ కంపెనీ అనమాట, వారు తమ బ్రాండ్ అంబాసిడర్గా దీన్ని నియమించారనమాట. ఇది పెద్ద బ్రాండ్ కంపెనీ ఏం కాదనమాట, కానీ ఒక గొప్ప పర్సన్ ఎవరైనా దానికి ఇస్తే కనుక అది బ్రాండ్గా మారిపోతుంది అనమాట. కాబట్టి ఈ స్కెచర్స్ కంపెనీకి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డాడు ఎవరంటే కనుక జస్ప్రీత్ బుమ్రా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వరల్డ్ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్. అందరూ కూడా లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. అందరూ లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయాలి.